ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరే కాదండి, కోట్లాను కోట్లతో ఎవరు ఏమీ చేసుకోలేరు. స్వీట్లు తింటే షుగర్ అంటారు, మసాలా ఫుడ్ అంటే గ్యాస్ అంటారు, కొంచెం దూరం నడిస్తే ఆస్తమా అంటారు. ఎన్ని రోగాలున్న మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా డబ్బు మీద పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అవసరానికి తగ్గ డబ్బుంటే ఆనందం, మించి ఉండాలనుకుంటే అది అనర్థమే. అది కాస్త అర్థం చేసుకోండి. వినురాజ్యం, ఎలాగో ఆ 100 కోట్ల ఆస్తి నీకు రాదు, వదిలేయ్. నేను వదలను, నీ ముందు తల వంచను. ఈ తల నరుక్కుంచేస్తానే. రాజ్యం, పరిస్థితులకి అనుగుణంగా వెళ్ళాలి కాని ఇదేం పిచ్చి? వస్తుందని ఫిక్స్ అయిపోయాక ఇంకేం చేయమంటారు చావక? ఇప్పుడేంటి, నీకా 100 కోట్లు కావాలి అంతేగా? అంతేగానా? పెద్దేదో మీరిస్తానన్నట్టుగా చెప్తున్నారు. మరి నువ్వు ఇంత చెప్తున్నా కూడా ఏమీ వినట్లేదు కదా? అంటే అవును, నేనే మా ఆస్తుల్ని, మా రెస్టారెంట్స్ ని నీకిస్తాను. భుజమ్మ గారు, అదే వద్దండి. ఇవ్వాలని నిర్ణయించుకున్నాక, ఇస్తానని మాట ఇచ్చాక వెనక్కి తీసుకోను బాబు. నాకు అపర్ణ భవిష్యత్తు, తన జీవితమే ముఖ్యం. ఇదిగోండి మాకున్న రెస్టారెంట్స్ ప్రాపర్టీ పత్రాలు. సరే, మీరంతగా చెప్తుంటే కాదనకూడదు. ఇవ్వండి. అవి తాకట్టులో ఉన్నాయి కదమ్మా. అవి వేరే దానికోసం తాకట్టు పెట్టాను రాజ్యం. మళ్ళీ ఈ లిటికేషన్ ఏంటండి? లిటిగేషన్ ఏమీ లేదు. కొన్ని రోజులాగు, విడిపించేసి నీకిస్తాము. మరి అది 100 కోట్లు ఉంటుందా? ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆహా, చాలు చాలు బాబు, చాలు. ఇంకేం కావాలి? మొత్తం దీనికే ఇచ్చేస్తే నేనెందుకు ఊరుకుంటాను? వదినా, ఇది పద్ధతి కాదు వదినా. నీకేమైంది? వాళ్ళకే మొత్తం రాసిచ్చేస్తే మరి నా మనోరాల పరిస్థితి ఏంటి? ఏమంటున్నారు పిన్ని? మీకు రావాల్సింది అత్తయ్య గారు మీకెప్పుడో రాసిచ్చేశారు కదా. ఇచ్చారులే, కానీ అదంతా ఖుషి మేజర్ అయిన తర్వాత కదా నాకు వచ్చేది. ఈ లోపు ఇంకా ఇస్తే నువ్వు జల్సాలు చేసి కరిగిద్దామనా? చచ్చా, అలా కాదదినా. ఇంకాపమ్మా, ఆ రోజు అన్నింటికి నువ్వు ఒప్పుకుంటేనే రాసిచ్చారు. ఇప్పుడు నీ అత్యాశతో ఇంకా అడక్కో. మనకిచ్చింది కూడా తక్కువేం కాదు, అంతా కోట్ల విలువ చేస్తోంది. అది కరెక్టే, కానీ కరెక్టే కదా, ఇక కానీలు గీనులు పెట్టద్దు, ఆపే. సరే, ఏదో లాగుదాం అనుకున్నా. కొడుకే సైందుళ్ళ అడ్డుపడితే ఏం చేయను? కర్మ, ఆ మొలతాడుతోనే సరిపెట్టుకుంటాలే. ఏదో అవుతుందనుకుంటే అంతా రివర్స్ లో అయింది. శృతి, ఇంకేమైనా చెప్పాలా? నిజాలు అంటే అది ఒక రకంగా నువ్వు చెడు చేయాలని వచ్చి మంచే చేసావు. ఇరికించింది చాలు, గెట్ అవుట్. ఇంత మర్యాదగా చెప్పాక నేను ఇక్కడెందుకుంటాను? డాక్టర్ గారు, మీ హాస్పిటల్కి ఏదో బ్యాడ్ నేమ్ తేవాలని మాకు లేదండి. మా సమస్య ఇది. అర్థమైంది మేడం. ఆ శృతి భయపెట్టడం వల్ల రావాల్సి వచ్చింది. సారీ మేడం, వస్తాను. చివరికి అంత బాగానే అయ్యింది, కానీ మరి నా బంగారపు మొలతాడు మాత్రం పోయింది. ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోవాలి. నన్నెవ్వరూ చూడట్లా.
చేస్తున్నారు పిన్ని? ఆ, ఏం లేదమ్మా, తీపి తినాలనిపించి బెల్లం ముక్క కోసం వచ్చా. మరి చేతిలో బెల్లమేది? నాకు బంగారమే కనిపిస్తుంది. అంటే దొంగతనం చేసింది మీరా? కాదక్షరా, కింద పడిపోతే తీసానంతే. మీ గురించి నిజాలు తెలిసిన దాన్ని నా దగ్గర అబద్ధాలు చెప్పకండి. ఈ బాక్స్ లో మీరు పెట్టింది నేను చూశాను. చూసేసావా అమ్మా? చూసేసుంటావులే. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఎవరికి చెప్పకక్షరా. ప్లీజ్ చెప్పకే, చెప్పకమ్మా ప్లీజ్. జీవితంలో అసలు మీరు మారరా? ఖర్చుల్లో ఉన్నందుకు కక్కుర్తి పడ్డాను. అసలే రాఘవేంద్ర కూడా ఉన్నాడు. చెప్పావంటే నా మొహం కూడా చూడ్డు, నాకు డబ్బులు కూడా పంపుడు. అంత భయం ఉన్న వాళ్ళు ఇలాంటివి చెయ్యొచ్చా? ఇంకెప్పుడు చెయ్యను అక్షరా. ప్లీజ్ అక్షరా, చెప్పకమ్మా ప్లీజ్. అందరిలో నా పరువు కూడా పోతుంది. ఇక నా ప్రాణాలు వదిలేసినట్టే కదా. దీనికేం తక్కువ లేదు. ఇదేంటి అక్షరా, చెప్పనన్నా చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోతుంది. కొంప తీసి చెప్పేస్తుందా? వామ్మో. రాజ్యం గారు, ఇదేనా మీరు పోయిందంటుంది? అవును అక్షర, ఇదే. అవును, ఎక్కడ దొరికింది? ఎవరు కాజేశారు? ఆ దొంగ ఎవరు? అక్కడ పడిపోయి ఉందండి. పాపనెత్తుకుని అలా తీసుకెళ్తున్నప్పుడు ఊడిపోయి ఉంటుంది. ఓ, అంతే అయి ఉంటుంది. కాజేసింది కూడా దక్కలేదు. చిన్న బతుకు. సరే, మేము వెళ్ళొస్తాం అరవింద్. అమ్మా పద. అక్షరమ్మ, వెళ్ళొస్తాం వస్తాం. రే మాధవా, ఇక 100 కోట్ల ఆస్తి మనకే వారంలో వచ్చేస్తాయి. బుజ్జమ్మ గారు, మీరు ఇస్తాను అన్నది నాకు వారంలో ఇవ్వాలి. ఆ శేషమ్మకొచ్చిన రోజే నాకు రావాలి, అంతే. సరే, వారంలోనే ఇస్తాము. మాకు వస్తదే వారంలో. తీసుకోవే, ఎవరొద్దన్నారు? అక్షర, ఇక మేము వెళ్ళొస్తాం. మరి కొద్ది రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. ఉంటే ఇదే గొడవ అవుతుంది అక్షర. మీకెందుకు ఈ తలనొప్పి? మేము వెళ్తాంలే, ఇక్కడేగా ఉంటాం, అప్పుడప్పుడు వస్తూ ఉంటాంలే. సరే, వెళ్ళొస్తాం అక్షరా. సరే బుజ్జమ్మ గారు, వెళ్ళొస్తాం. బాబుని తీసుకో. బ్రదర్, వెళ్ళొస్తాం. బాయ్. జాగ్రత్త. అమ్మా, మనం ఎందుకు వెళ్దాం, పద. అపర్ణ పాపతో ఉంటుందిలే. వారం అన్నారు కదా, అప్పుడొస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.